నిధి అగర్వాల్ ఎప్పుడో స్మార్ట్ శంకర్ హిట్తో వెలిగిపోయింది. వెంటనే పవన్తో జోడి కట్టే ఛాన్స్ పట్టింది. అంతా బాగుంది. తన ఫేట్ మారుతుంది అనేలోపు జర్నీలో స్పీడ్ బ్రేక్లు ఎక్కువయ్యాయి. తనతో కలిసి నటించిన తోటి హీరోయిన్స్ నబ్బా నటేష్ దూసుకుపోతుంటే నిధి మాత్రం పవర్ఫుల్ ప్రాజెక్ట్ మీదే ఆశలు పెట్టుకొని ఆగిపోయింది. నిధి అగర్వాల్ స్మార్ట్ శంకర్ హిట్తో ఫోకస్ అయింది. తర్వాత తన ఫేట్ మారుతుందనుకునే లోపు తన స్ట్రాటజీ తన తలరాతని డైలమాలో పడేలా చేసింది. స్మార్ట్ శంకర్ హిట్ తర్వాత నిధి మరో పూజా హెగ్డే అన్నారు. అలానే తను తమిళ్లో ఈశ్వరంతో పాటు కన్నడ ఆఫర్లు పట్టింది. తమిళ్లో హిట్లు రాలేదు, తన సీన్ మారలేదు. తమిళ్ సంగతిలా ఉన్న స్మార్ట్ శంకర్ హిట్తో నిధికి వచ్చిన నేమో ఫేమో పుణ్యమా అని పవన్ ఆఫర్ పట్టింది. హరిహర వీరమల్లు ప్రాజెక్టులో అడుగుపెట్టింది. కానీ ఆ ప్రాజెక్టు ముందుకు వెనక్కి అంటూ 2.5 ఏళ్లుగా సాగుతోంది. నిధి ఆఫర్లన్నీ వదులుకోవాల్సి వచ్చింది. 30 రోజుల కాల్ షీట్స్ పరంగా హీరో మూవీలో మెరిసిన నిధి నిజానికి తన ఆశలన్నీ పవన్ మీదే పెట్టుకుంది. పవన్ సెట్స్కి రాడు. దీంతో నిధి మరో సినిమాకు డేట్లు ఇద్దామంటే ఏ క్షణాన పవర్ స్టార్ సినిమా మొదలవుతుందో అన్న డైలమా. అందుకే చాలా ఆఫర్లు వదులుకుందట నిధి. కానీ స్మార్ట్ శంకర్లో తనతో పాటు మెరిసిన నబ్బా నటేష్ మాత్రం ఏడాదికి 5 సినిమాలు చేస్తూ సౌత్ అంతా చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు హిట్ అయితే నిధి అగర్వాల్ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోతోంది. అందుకే తన ఫోకస్ అంతా పవన్ సినిమా మీదే పెడుతోంది నిధి. అందుకోసం వెయిట్ చేస్తూ ఆఫర్లు కూడా వదిలేసుకుంటుందట. కానీ హరిహర వీరమల్లు పూర్తి కావట్లేదు.